హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఈజీగా టేస్టీగా సేమియా ఉప్మా. ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడయిన తర్వాత 3 గ్లాసుల సేమియాని వేసుకోండి. లో ఫ్లేమ్లో మంచి రంగు సువాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. సేమియా ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది త్వరగా మాడిపోతుంది. ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల నూనెని పోసుకోవాలి. 2 టీ స్పూన్ల మినప్పప్పుని వేసుకుంటున్నాను. హెల్తీగా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత టమాటాలని వేసేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. సేమియాకి సరిపడాన్ని నీళ్లు పోసుకోవాలి. 3 గ్లాసుల సేమియాకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు సేమియాని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న 3 గ్లాసుల సేమియాని ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈజీగా టేస్టీగా మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.